మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి హైదరాబాద్లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. 2 రోజుల క్రితం ఆయన అస్వస్థతతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. బాసర IIITలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండకు చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 10వ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులు 29 మందికి 500 మార్కుల పైన సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుని ఎంపీ అరవింద్ పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ నగరంలో ఇస్కాన్ ఆలయం నిర్మిస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగరంలోని విజయలక్ష్మి గార్డెన్లో నిర్వహించిన ఇస్కాన్ సభలో ఆయన పాల్గొన్నారు. సాలూరా మండలంలో మొహరం పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా లాల్ సాబ్ దర్గాలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. భక్తులు దర్గాకు చేరుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 6,60,241 రేషన్ కార్డులు ఉండగా 6,11,263 మంది బియ్యం తీసుకున్నారు. 48,978 మంది రేషన్ తీసుకోలేదు. కాగా మళ్లీ సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనుంది. అమెరికాలోని టెక్సాస్లో భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 24 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. హంట్ ప్రాంతంలో వాడాల్పే నది ఉప్పొంగడంతో సమ్మర్ క్యాంప్ కోసం వెళ్లిన 20 మంది బాలికలు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. బనకచెర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ గోదావరి నీటిని తీసుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం వంత పాడుతుందని మాజీ మంత్రి కేసీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డికి నదులు బేసిన్ల గురించి కూడా తెలియదు, నల్లమల్ల తెలంగాణలోనే ఉందా అని అడుగుతున్నారు. నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో మేము ఉద్యమం నడిపితే రేవంత్ వచ్చాక నీళ్లను ఆంధ్రాకు నిధులను ఢిల్లీకి పంపుతున్నారని ఎద్దేవా చేశారు.